ఎక్స్క్లూజివ్. ఎంత కావాలి మీకు? 50,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు, 80,000 కోట్లు? కాదు, 1,25,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తున్నా. 2015 ఆగస్టు 18న ప్రధాని మోదీ బీహార్కి ప్రకటించిన ప్యాకేజ్ ఇది. పంజాబ్ రైతుల కోరిక మేరకు సాగు చట్టాలు అమలు చేయబోమని స్పష్టమైన భరోసా ఇచ్చింది కేంద్ర సర్కార్. దశాబ్దాలుగా అడుగుతున్న రాని పసుపు బోర్డ్ ట్రైబల్ యూనివర్సిటీ 2023 అక్టోబర్లో ఇచ్చేసింది మోదీ ప్రభుత్వం. ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు, చిన్న కామన్ సెన్స్ చాలా అర్థం చేసుకోవడానికి. ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్. ఎస్, ఇక్కడ పాయింట్ ఏంటంటే జమిలి ఎన్నికలు వస్తే ఇలా ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క వరం ప్రకటించడం సాధ్యమవుతుందా? రాష్ట్రాలకు ఇచ్చే హామీలకు జమిలి ఎన్నికలకు సంబంధం ఏంటి అనేనా మీ డౌట్? దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు వస్తే రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గుతుంది అనే వాదన ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క వరం ఇవ్వడం భవిష్యత్తులో ఉండదు అని చెప్తున్నారు. జమిలిని ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం కూడా ఇదే. అదే టైంలో జమిలితో లాభాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఎవరి వాదనలో నిజం ఉంది? జమిలి వస్తే ఏం జరుగుతుంది? A to Z డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి మన TV9 ఎక్స్క్లూజివ్లో. 2023 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టబోతున్నామంటూ ఒక సంచలన ప్రకటన. అందరిలోనూ ఆశ్చర్యం, ఈ టైంలో ఇంత అర్జెంటుగా పార్లమెంట్ సమావేశాలు ఏంటా, ఎందుకా అని. అవి ఎందుకో పార్టీలకు కూడా తెలియదు, ప్రజలకు అంతకన్నా తెలియదు. అదే సమయంలో మరో ప్రకటన కూడా వచ్చింది కేంద్రం నుంచి. ఒకేసారి పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసినట్టుగా మరో ప్రకటన. అప్పుడు అర్థమైంది, జమిలి బిల్లు, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసమే ఈ 5 రోజుల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని. అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది. కానీ జమిలి ఎన్నికలు మాత్రం జరగలేదు. యథావిధిగానే జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. సడన్ గా జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్కి కేంద్రం ఇప్పుడు ఆమోదం తెలిపింది. దీని అర్థం జమిలికి రెడీ అని డైరెక్ట్గా చెప్పడమే. ఇంతకీ జమిలి ఎన్నికలు సాధ్యమా? దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడం పెద్ద సమస్య అని అనుకోవచ్చు. సరే, ఈ లెక్కలు చూడండి. 97 కోట్ల మంది ఓటర్లు, 543 మంది ఎంపీలు, అన్ని రాష్ట్రాలకు కలిపి 4,123 మంది ఎమ్మెల్యేలు, 2,55,643 మంది సర్పంచ్లు, దేశవ్యాప్తంగా 4,852 మున్సిపాలిటీలు, కొన్ని వేల మంది కార్పొరేటర్లు, కొన్ని లక్షల మంది వార్డు మెంబర్లు. ఇప్పుడు చెప్పండి, ఏకకాలంలో ఇంతమందిని ఒకేసారి ఎన్నుకోవడం సాధ్యమా? అంత టెక్నాలజీ, ఆ స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయా మన దగ్గర? ఒకప్పుడు డిజిటల్ పేమెంట్స్ తీసుకొస్తాము అంటూ మోదీ సర్కార్ చెప్పినప్పుడు చిదంబరం లాంటి వాళ్ళు కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు మనం హ్యాపీగా బడ్డీ కొట్టుకు వెళ్ళి టీ తాగేసి మొబైల్తో స్కాన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసి వచ్చేస్తున్నాం. ప్రపంచంలో ఏ అగ్రరాజ్యానికి సాధ్యం కానిది ఇండియా చేసి చూపించింది. జమిలి కూడా అంతేనా? చేయగలిగితే మాత్రం రికార్డే, మరే దేశానికి సాధ్యం కాని రికార్డ్ అవుతుంది. ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి, ఇంకెందుకు ఈ జమిలి? 1 నేషన్ 1 ఎలక్షన్తో ఎంత లాభమో చెబుతోంది బీజేపీ. ఎన్నికలు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ అమల్లోకి వస్తుంది. మనం చూసాం, రైతుల అకౌంట్లలో పడాల్సిన రైతు భరోసా డబ్బులు ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయాయి. ఇంకేదైనా కొత్త పథకం అమలు చేయాలన్నా, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టాలన్నా కోడ్ అడ్డొస్తుంది. కనీసం 3-4 నెలల పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. అదే దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే 5 ఏళ్ల పాటు ఎలాంటి కోడు అడ్డురాదు, అభివృద్ధి కూడా ఆగదు. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికల కోడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అభివృద్ధి అనుకున్నంత వేగంగా జరగట్లేదు అన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే పాలన పైన, కొత్త అభివృద్ధి పథకాల అమలు పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టొచ్చు. పొలిటికల్గా కూడా దేశం అంతటా ఒక స్టెబిలిటీ వస్తుంది అనేది జమిలికి మద్దతు ఇచ్చేవారు చెప్పే మాట. పైగా ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. గత నవంబర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకైన ఖర్చు 701 కోట్లు, లోక్సభ ఎన్నికలకైన ఖర్చు 622 కోట్లు, మొత్తం కలిపితే 1,323 కోట్లను ఖర్చు చేసింది ఒక్క తెలంగాణ కోసం ఎలక్షన్ కమిషన్. దేశవ్యాప్తంగా జరిగిన జనరల్ ఎలక్షన్స్కి ఎన్నికల సంఘం పెట్టిన ఖర్చు 10,000 కోట్ల రూపాయలు. ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగితే ఈ ఖర్చు భారీగా తగ్గిపోతుంది అనేది బీజేపీ చేస్తున్న వాదన. పైగా మ్యాన్ పవర్ కూడా కలిసి వస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చేసిన ఏర్పాట్లే మళ్ళీ 6 మంత్స్ తర్వాత లోక్సభ ఎన్నికలకు కూడా చేయాల్సి వచ్చింది.
ఒకవేళ ఆ 2 ఎలక్షన్స్ని ఒకేసారి నిర్వహిస్తే ఆ ఎన్నికల ఖర్చు, సిబ్బంది వినియోగం, అలాగే నిర్వహణ భారం అన్నీ తగ్గిపోతాయనేది ఒక ఆలోచన. పైగా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఓటు వేయడం కోసం 2 సార్లు 2 రోజుల పాటు పనులన్నీ మానుకుని ఓటర్లు రానక్కర్లేదు. ఒక్కసారి బూత్లోకి వెళ్తే ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు అభ్యర్థులకి ఓట్లు వేసేసి బయటకు వచ్చేయచ్చు. మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కదా, మరి జమిలీపై కొన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ఎందుకని అభ్యంతరం చెప్తున్నాయి? ఈ ప్రోగ్రామ్ ఓపెనింగ్లో మనం మాట్లాడుకున్నాం. బీహార్కి ప్యాకేజ్, అలాగే సాగు చట్టాల ప్రతిపాదనల రద్దు, పసుపు బోర్డు ప్రకటన, ఇవన్నీ ఇకపై ఉండవు అనే భయం వెంటాడుతూ ఉండడమే. ఇదే అంశాన్ని ఇంకా బాగా అర్థమయ్యేలాగా ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఎప్పుడైనా సరే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే జాతీయ అంశాలే హైలైట్ అవుతాయి. ఆ టైంలో స్టేట్ ఇష్యూస్ని లెక్కలోకి తీసుకోరు. ఏదైనా ఎగ్జాంపుల్ కావాలంటే బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ సీటు కూడా రాకపోవడమే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికలప్పుడు రాష్ట్ర అవసరాలు కానీ, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల గురించి కానీ ఎక్కడా చర్చ జరగలేదు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ అంటూ హామీలు ఇచ్చిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఢిల్లీ పీఠంపై ఎవరుండాలి, ఈ ఒక్క అంశంపైనే ఎన్నికలు జరిగాయి. ప్రజలు కూడా అలాగే డివైడ్ అయ్యారు. కాంగ్రెస్కి 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. కర్ణాటకలో కూడా ఇదేగా జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కావాలి అని అనుకున్నారు. అదే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి మెజారిటీ ఇచ్చారు. ఢిల్లీలో కూడా సేమ్ సీన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 2018లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అసెంబ్లీలో కాంగ్రెస్ని కూర్చోబెట్టిన ప్రజలు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి పట్టం కట్టారు. సో లోక్సభ ఎన్నికలప్పుడు రాష్ట్రాల ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోయి కేవలం నేషనల్ ఎజెండానే ముందుకొస్తుంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకంగా, లోక్సభ ఎన్నికల్లో ఇంకొక రకంగా తీర్పిస్తున్నారు ఓటర్లు. సో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపితే జాతీయ రాజకీయాలతో ముడిపడిన ఎన్నికలుగా జమిలీని తీసుకొస్తే ప్రాంతీయ పార్టీలకు ప్రమాదం ఏర్పడుతుంది అన్నది కొందరి వాదన. పచ్చిగా చెప్పాలంటే జమిలి వల్ల జాతీయ పార్టీలకి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది, బీజేపీకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది విశ్లేషకుల మాట. జమిలి ఎన్నికల నిమిత్తము యూనియన్ కేబినెట్ ఆమోదం వ్యక్తం చేయడం శుభపరిణామం. నేను హృదయపూర్వకంగా మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆదాయం నష్టపోవడమే కాకుండా 1000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడ్ పేరు మీద అభివృద్ధి పనులు, పేదల సంక్షేమ పథకాలు కూడా కుంటుపడిపోతాం. ఇవాళ ఖర్గే గారు తప్పుపడుతున్నారా, ఎందుకు జంకుతున్నారు? ఖచ్చితంగా అన్ని పార్టీలు ముందుకు వచ్చి సమర్థించి ఈ బిల్లును మరి ఆమోదం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అసలు జమిలీ ఎన్నికలను 2029 నాటికి అమలు చేయాలనే బీజేపీ తొందర వెనక కూడా ఆ అడ్వాంటేజ్ని అందిపుచ్చుకోవాలి అనే లక్ష్యమే కారణమని చెప్తున్నారు. 2019లో సొంతంగా 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 240కి తగ్గిపోయింది. 2014 నుంచి జమిలీపై బీజేపీ మాట్లాడుతోందే కానీ దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు మాత్రం వేగం పెంచింది. అందుకు కారణం 2029లో మరోసారి అధికారంలోకి రావడానికే అని చెప్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. జమిలి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మరికొంతమంది వాదన. ఒకప్పుడు దేశంలో జరిగింది జమిలి ఎన్నికలే. 1967 వరకు పార్లమెంటుకి, రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ ఏం జరిగింది ఆ టైంలో? దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, దాని కారణంగా రాజకీయ సంక్షోభాలు రావడం తప్ప ఒరిగిందేమీ లేదు అని చెప్తున్నారు. జమిలీ ఎన్నికలు లేకపోయినా దేశంలో జరగాల్సిన అభివృద్ధి జరుగుతూనే ఉంది కదా అన్నది మరో వర్షన్. ఒకేసారి ఎన్నికలు జరిగినంత మాత్రాన అభివృద్ధి పరుగులు పెట్టేస్తుంది అనడానికి ఆధారాలేవీ లేవు అంటున్నారు. అసలు ఒక దేశ జీడిపి ఒకేసారి ఎన్నికలు జరపడంపై కానీ, ఎన్నికల ఖర్చుని తగ్గించడంపై కానీ ఆధారపడదు. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా సరే ఆ దేశాల జీడిపితో పోలిస్తే ఎన్నికల నిర్వహణకు అవుతున్న ఖర్చు చాలా తక్కువ. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ప్రకారం 2019లో ఇండియాలో ఎన్నికల నిర్వహణకైన ఖర్చు 10,000 కోట్లు. అమ్మో, 10,000 కోట్లా అని నోరు తెరవక్కర్లేదు. ఈ దేశ బడ్జెటే సుమారు 42 లక్షల కోట్లు. ఇక రాష్ట్రాల బడ్జెట్స్ అన్నీ కలిపితే 100 లక్షల కోట్లు. అందులో ఎన్నికలకి పెడుతున్న 10,000 కోట్ల ఖర్చు నామమాత్రమే కదా. అందులో కూడా ఏటా ఎన్నికలేమీ జరగట్లేదు, 5 ఏళ్లకోసారి జరుగుతున్నాయి. సో జమిలీతో ఎన్నికల ఖర్చు తగ్గుతుందని కానీ, దేశ వృద్ధి రేటు పెరుగుతుందనే వాదనలో కానీ నిజం లేదంటున్నారు కొందరు నిపుణులు. చీటికి మాటికి ఎన్నికలు జరిగితే పథకాల అమలు, అభివృద్ధి నిలిచిపోతాయి అన్నది ఒక తప్పుడు ప్రచారమేనన్న అభిప్రాయం కూడా ఉంది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న టైంలో ఏపీలో ఏ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఆగలేదుగా. అంతెందుకు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, వరదలు ఒకే టైంలో వచ్చాయి.
అయినప్పటికీ వరద సహాయం అప్లికేషన్లు తీసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్నా సరే రైల్వే లైన్ల నిర్మాణం జరిగింది, గ్రామాల్లో విద్యుదీకరణ పనులు జరిగాయి, ప్రధాని ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణాలు కొనసాగాయి, రోడ్ల నిర్మాణాలు, పెన్షన్ల చెల్లింపులు, ఇలా ఏ ఒక్కటి ఆగలేదే. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో కూడా కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేశారు కదా, ఇంకేం ఆగిందని, అభివృద్ధి పథకాలు నిలిచిపోతున్నాయని భయపెడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని దేశాల్లో జమిలి అమలవుతోంది. అక్కడ ఒకేసారి నేషనల్, స్టేట్ అలాగే లోకల్ బాడీస్కి ఎన్నికలు జరుగుతున్నాయి. అలానే ఎన్నికల ఖర్చు ఆదా చేయడం వల్ల అభివృద్ధి సాధ్యమైందని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎన్నికల కోడ్ అభివృద్ధికి ఆటంకం అనే అంశాన్ని మరింతగా డిస్కస్ చేద్దాం. ఇందుకు అమెరికానే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అక్కడ ఎలాంటి ఎలక్షన్ కోడ్స్ ఉండవు. అందుకేగా అమెరికా నంబర్ 1 అయింది అని తొందరపడనేకండి. 1962 నుంచి 2019 మధ్య అమెరికా జీడిపి లెక్కలు తీద్దాం. ఆ 57 ఏళ్లలో సుమారు 26 ఏళ్ళు అమెరికా జీడిపి రివర్స్లోనే వెళ్ళింది. 16 ఏళ్ళు జస్ట్ 1% జీడిపి గ్రోత్ సాధించింది. మరో 5 ఏళ్ళు 1 or 2% గ్రోత్ని మాత్రమే నమోదు చేసింది. ఎన్నికల కోడ్ లేకపోయినా అమెరికాలో వృద్ధి రేటు చాలా ఏళ్ల పాటు తగ్గుతూనే పోయిందిగా. మరి ఎన్నికల కోడ్కి అభివృద్ధికి సంబంధం ఏంటి మరి అనే ఒక ప్రశ్న వస్తుంది. లాటిన్ అమెరికా, యూరప్లో దాదాపుగా చట్టసభలు రద్దవడం అనేదే ఉండదు. మరి ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు రావట్లేదా, మాంద్యంలోకి వెళ్ళట్లేదా? సో ఎన్నికలకు దేశ ఆర్థిక వృద్ధి రేటుకి ముడిపెట్టడం అవివేకమే తప్ప అందులో వాస్తవాలు లేవంటున్నారు కొంతమంది నిపుణులు. జమిలి ఎన్నికల కారణంగా ఒక అతిపెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయపడుతున్నాయి కొన్ని పార్టీలు. ఐడిఎఫ్సి సంస్థ రిపోర్టే ఇందుకు కారణం. ఇంతకీ ఏముంది ఆ రిపోర్ట్లో? దేశంలో జమిలి ఎన్నికలు జరిగితే ఓటర్ ఒకే పార్టీని ఎంచుకోవడానికి 77% అవకాశాలు ఉంటాయని చెప్పింది ఆ రిపోర్ట్. అంటే రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేస్తారో లోక్సభకు కూడా అదే పార్టీకి ఓటు వేస్తారు. ఊరికి నోటి లెక్కలు కావివి. 1999 నుంచి 2014 వరకు జరిగిన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల ఫలితాలను అనలైజ్ చేసి మరి వీటి గురించి చెప్పారు. ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్గా చేసిన జగదీప్ ఛోకర్ ఇదే అనాలిసిస్ చెప్పారు. ఈయన 1989 నుంచి డేటా తీసుకున్నారు. లోక్సభకి, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు సుమారు 24 సార్లు ప్రధాన రాజకీయ పార్టీలు అటు అసెంబ్లీలోనూ ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు తెచ్చుకున్నాయి. కేవలం 7 సందర్భాల్లో మాత్రమే ఫలితాలు కాస్త భిన్నంగా వచ్చాయి. అంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళిన ఓటర్ ఎమ్మెల్యేకి వేసిన పార్టీకే, ఎంపీకి కూడా ఓటు వేస్తున్నాడు. అలాంటప్పుడు ఏకత్వంలో భిన్నత్వం అనే దానికి అర్థమే లేదంటున్నారు. ఇవి ఎందుకు, ఈ జమిలి ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే, సాధారణంగా ప్రతిసారి దేశంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఎన్నికలు ఉన్నాయి, మోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, కాబట్టి మీరేమి చేయలేరు అని ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో అవరోధాలు కలుగుతున్నాయి. కనుక అవరోధాలు లేకుండా మనం అంతరాయం లేనటువంటి అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ఒకేసారి ఎన్నికలు అయిపోతే ఇది సాధ్యం అనేటువంటి ఆలోచనతోటి చేశారు. జమిలితో లాభం ఏంటి, నష్టం ఏంటి అనే దానిపై ఎవరి లెక్కలు వాడుకున్నాయి. లోక్సభలో జమిలి బిల్లుని అడ్డుకుంటామని 15 ప్రతిపక్ష పార్టీలు ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు జడ్జెస్తో సహా మొత్తం 32 రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సమర్థించారు. సరే, బాగానే ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, 1 నేషన్ 1 ఎలక్షన్ ఎలా కండక్ట్ చేస్తారు? అసలు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? కొన్ని కీ పాయింట్స్ చెప్పుకుందాం ఇక్కడ. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. ఇది నంబర్ 1 పాయింట్. ఇక నంబర్ 2, ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరపాలి. వీటన్నిటికీ ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణ చేయాలిగా. ఇది 3rd పాయింట్. 2029కే జమిలి ఎన్నికలు జరపాలి అనుకుంటే అప్పటికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం ముగుస్తుంది. మరికొన్ని రాష్ట్రాలకు మరో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పదవీకాలం ఇంకా ఉంటుంది. యూపీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు 2027లో ఎన్నికలు జరుగుతాయి. 2029లోనే మళ్ళీ జమిలి అయితే ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు జస్ట్ 2 ఏళ్లు మాత్రమే పదవిలో ఉంటాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలో 2026లో ఎన్నికలు జరుగుతాయి. అలాంటప్పుడు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి అంటే ఆర్టికల్ 172ని సవరించాలి. ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి అంటే ఆర్టికల్ 83ని సవరించాలి. పార్లమెంట్లో ఈ సవరణలకు ఆమోదం లభిస్తే ఇక రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు. ఓవరాల్గా 18 రాజ్యాంగ సవరణలు చేస్తేనే జమిలి ఎన్నికలకు రోడ్ క్లియర్ అవుతుంది.
సవరణ చేయాల్సిన వాటిలో చాలా కీలకమైన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 356, 324, 83, 83 ఆఫ్ 2, 172 ఆఫ్ 1 ఈ ఆర్టికల్స్ అన్నిటికీ సవరణలు అవసరం. దీనికి ఒక పెద్ద రాజ్యాంగ సవరణ కావాలి. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో 3/2 మెజారిటీ ఈ అంశాన్ని దక్కటం అసాధ్యం. కాబట్టి ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కావచ్చు, ఆ సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అధికారం అన్నది, హక్కు ఉన్నది. అలా చేస్తే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయి. దానికి ఇవాళ చేసిన తీర్మానం ఏంటంటే, రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఒకవేళ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైనట్టయితే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఎన్నికలు జరిగాక కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్ర శాసనసభ పదవీ కాలం మిగతా కొద్ది కాలానికి పరిమితం అవుతుంది. సరే, ఇంతకీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణలు సాధ్యమా? ఎన్డీఏకి పార్లమెంట్లో అంత బలం ఉందా? ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ బలం 293. కానీ జమిలీ బిల్లు ఆమోదానికి లోక్సభలో 362 మంది సభ్యుల ఆమోదం కావాలి ఎన్డీఏకి. ఇక రాజ్యసభలో ఎన్డీఏకి కావాల్సిన బలం 164 మంది సభ్యులు. కానీ ఇప్పుడున్నది 121 మంది సభ్యుల బలం మాత్రమే. బిల్ ఆమోదానికి 14 రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో ఎన్డీఏకి అసలు ఢోకానే లేదు. 19 రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు జమిలీకి మద్దతు ఇచ్చేస్తున్నాయి. పార్లమెంట్లో బీజేపీకి బలం లేకపోయినా సవరణలకు ఆమోదం తెచ్చుకోగలదు అని నమ్ముతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాకపోతే జమిలీపై చాలా మందికి చాలా సందేహాలున్నాయి. మధ్యలో ప్రభుత్వాలు పడిపోతే ఏం చేస్తారు? తగినంత సంఖ్యాబలం లేకపోతే ఏం చేస్తారు? మధ్యలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూ ఉంటారు. కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీని రద్దు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడతారా? అలా మళ్ళీ ఎన్నికలు పెట్టేటట్టయితే అసలు జమిలీకి అర్థమే ఉండదు కదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానాలు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆ బిల్లో ఉండొచ్చు. అన్నిటికీ సమాధానాలు అందులో చేర్చుండొచ్చు. కాకపోతే అవన్నీ న్యాయ సమీక్ష ముందు నిలబడాలి. రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ని దెబ్బతీసేలా ఉండకూడదు. అలాంటప్పుడు ఎలాంటి చట్టాలు తీసుకొస్తారో, అందులో ఏం పొందుపరుస్తారో మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడు కానీ ఈ జమిలీ ఎన్నికలపై డిస్కషన్ మరింత ముందుకు సాగదు. శీతాకాల సమావేశాల్లో బిల్ ప్రవేశపెట్టిన తర్వాతే అసలైన చర్చ మొదలవుతుంది. అప్పటిదాకా మనం కూడా ఖచ్చితంగా దీని గురించి వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఇవాళ TV9 ఎక్స్క్లూజివ్. మరొక ఎక్స్క్లూజివ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.